పీహెచ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద టూ స్ట్రాంగ్ యాసిడ్స్. సో 2 యాసిడ్స్ కనుక ఇచ్చినప్పుడు వాటి యొక్క పీహెచ్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాసిడ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, యాసిడ్ బి స్ట్రాంగ్ యాసిడ్. కాన్సన్ట్రేషన్ ఏదైనా సరే ఫస్ట్ మనం నార్మాలిటీలో కన్వర్ట్ చేసుకోవాలి. దీని యొక్క కాన్సన్ట్రేషన్ N1 అనుకుంటున్నాను, దీని యొక్క వాల్యూమ్ వచ్చేసరికి V1 అనుకుంటున్నాను. తర్వాత బి అనే స్ట్రాంగ్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ N2, వాల్యూమ్ వచ్చేసరికి V2. ఈ రెండింటిని కనుక మనం మిక్స్ చేసినప్పుడు మనకి ఫైనల్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఫైనల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అన్నట్టే. అప్పుడు N1V1 ప్లస్ N2V2 అపాన్ ద టోటల్ వాల్యూమ్. ఈ యొక్క ఫార్ములా ఉపయోగించేసుకొని మనము H+ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేషన్. వన్స్ H+ కనుక క్యాలిక్యులేషన్ వచ్చినట్లయితే pH ఈజ్ ఈక్వల్ మైనస్ లాగ్ H+. ఈ యొక్క ఫార్ములా ఉపయోగించుకొని మనం pHని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం బేస్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే బేస్ కూడా సేమే, కాకపోతే మనము OH- అయాన్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకు వచ్చినటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది OH- అయాన్ కాన్సన్ట్రేషన్. సేమ్ ఫార్ములా N1V1 ప్లస్ N2V2 అపాన్ ద టోటల్ వాల్యూమ్. సో టోటల్ వాల్యూమ్ ఈ ఫార్ములా బట్టి మనం రాసుకోవచ్చు. అప్పుడు మనం దాన్ని pH ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే వన్స్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత H+ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻14 అపాన్ ద OH- అయాన్ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే H+ వస్తుంది. వన్స్ H+ వస్తే ఈ యొక్క ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే H2SO4 వాల్యూము కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, HCl వాల్యూము కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, వాటర్ని యాడ్ చేశారు. సో మనకి pH క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. సో pH క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి? pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H+. అంటే మనకి H+ కావాలి. H+ ఎలా వస్తుంది? H+ ఈజ్ ఈక్వల్ టు N ఫైనల్ అంటే నార్మాలిటీ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు N1V1 ప్లస్ N2V2 అపాన్ ద V1 ప్లస్ V2. అదే టోటల్ వాల్యూమ్ అనుకోవచ్చు. V1 ప్లస్ V2 వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి V3. కానీ ఇక్కడ N1 ఇక్కడ మనకి H2SO4 గురించి కనుక మాట్లాడినట్లయితే H2SO4లో మనకి ఇచ్చింది వాల్యూమ్ వచ్చేసరికి ఏంటంటే 400 ml ఇచ్చాడు. N1 ఇచ్చారా అంటే N1 ఇవ్వలేదు, వాళ్ళు మొలారిటీ ఇచ్చారు. సో మరి ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్. H2SO4లో హౌ మెనీ హైడ్రోజన్ అయాన్స్ రీప్లేసబుల్ అంటే 2. అంటే మొలారిటీ కాన్సన్ట్రేషన్ మనం 2 చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 1/200 ఇంటూ 2 అంటే నార్మాలిటీ వచ్చేసరికి ఏంటంటే 1/100 వస్తుంది. దీన్ని N1 అనుకుందాము. అంటే ఏంటి? మనకి N1V1 వాల్యూ వచ్చింది. సో HCl కాన్సన్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ V1 వచ్చేసరికి 400 ml ఉంది, ప్లస్ ఇక్కడ కూడా N2. కానీ ఇక్కడ మొలారిటీలో ఇచ్చారు. మొలారిటీ ఇచ్చారంటే నార్మాలిటీలో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్. N ఫ్యాక్టర్ అంటే ఇక్కడ 1 H+. ఒకటి మొలారిటీ ఎంత? 1/100 ఇంటూ 1 అంటే ఇక్కడ N2 N1 అనేది సేమే ఉంది. ఇప్పుడు మనం ఫార్ములా కనుక యూజ్ చేసినట్లయితే N ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు N1V1 ప్లస్ N2V2 ప్లస్ టోటల్ వాల్యూమ్. సో N1 ఎంత? 1/100, వాల్యూమ్ ఎంత? 400 ప్లస్ N2 ఎంత మనకి? 1/100 ఇంటూ 400 అపాన్ ద టోటల్ వాల్యూమ్ 400 ml ఆఫ్ ద H2SO4, 400 ml ఆఫ్ ద HCl ప్లస్ 200 ml ఆఫ్ ద వాటర్. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 8/1000 వస్తుంది. దీన్ని మనం 8 × 10⁻³ రాసుకోవచ్చు. ఇది H+. మనం pH ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H+. సో మైనస్ లాగ్ 8 × 10⁻³ ఆల్రెడీ మనం లాగ్ వాల్యూ గురించి ఒక వీడియో చేసాము, ఒకసారి చెక్ చేయండి, షార్ట్ కట్ మెథడ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 - log 8 అంటే 3 - log 8 వాల్యూ ఈజ్ ఈక్వల్ 0.9 అంటే pH అప్రాక్సిమేట్లీగా 2.1 వస్తుంది. సో ఈ విధంగా మనం pH క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద 2 స్ట్రాంగ్ యాసిడ్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు.